టాటా ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉలవపాడులో ఉన్నాము. ఇది మామిడి తోటలు, మామిడికాయల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. అందరూ అనుకుంటారు ఇక్కడ మామిడికాయల సవక అని. ఈ హైవే మీద వెళ్ళే వాళ్ళందరూ ఈ తోటలు చూసి ఈ కాయలు కొంటారు. వాస్తవానికి ఈ తోటలకి ఈ కాయలకి ఎలాంటి సంబంధమే లేదు. చూసినట్లయితే ఇక్కడ పలికే రేట్ ఎంతో తెలుసా? కేజీ 150 మామిడికాయలు. ఈరోజు డేటు 28 ఏప్రిల్ 2024. మీరు చూసినట్లయితే ఈ రోడ్డు మీద చాలా కార్లు ఆగుంటాయి. అంటే ఒక సామెత ఉంది ఫ్రెండ్స్, చెట్టును చూపించి కాయను అమ్ముతారు అన్నట్టు. వీళ్ళు వెనకాల తోటను చూపించి కాయలు అమ్ముతారు. కానీ తోటకి వీళ్ళకి ఎలాంటి సంబంధమే ఉండదు. ఇది చాలా కామెడీగా ఉంది కదా. వాస్తవానికి ఇక్కడ జరిగేది ఇదే. సో మీరు ఎప్పుడైనా ఈ నేషనల్ హైవే చెన్నై టు విజయవాడ ఆర్ విజయవాడ టు చెన్నై వెళ్ళేటప్పుడు ఈ ఉలవపాడు అనే ఊరిలో మామిడికాయలు అమ్మడం అనేది మీరు గమనిస్తారు. కానీ తొందరపడి మటుకు ఇక్కడ మీరు ఈ రేట్లు ఒకసారి మీరు గమనించగలసిందిగా కోరుతున్నాను అందరినీ, దయచేసి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇంటర్నేషనల్ కాస్ట్ చెప్తారనమాట. ఎందుకంటే బేసికల్లీ చెప్పే మాట, రోడ్డు మీద వెనకాల ఉన్న తోటలో నుంచి తెస్తున్నాయా కాయలు, తోటలో కాయలు. కానీ అసలు ఇక్కడ ఈ తోటలకి కాయలకి సంబంధమే ఉండదు. వాస్తవానికి తోటల్లో ఇంకా కాయలు రాలేదు. వీళ్ళు బయట నుంచి తీసుకొస్తారనమాట. అది కూడా పిండేసి, అంటే మామిడికాయలు తొందరగా పాకానికి రావడానికి కొన్ని రైప్నర్స్ వాడతారు. అవి యూజ్ చేసి వాళ్ళు రైప్ చేసి తీసుకొస్తారు. కానీ మామిడికాయని కొనే ముందు ఖచ్చితంగా కోసి చూడండి ఫ్రెండ్స్. కోసి తినండి. తినిన తర్వాతే మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు కానీ మామిడికాయని కొయ్యలేదంటే వాస్తవానికి పైన అది ఎర్రగానే ఉంటాయి, కానీ లోపల కోసిన తర్వాత మటుకు పుల్లగా తెల్లగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి తోట చూడండి. కాయలే లేవు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం. మామిడి కాయలే లేవు. అంటే ఉన్నాయి కానీ చాలా తక్కువ. చూడండి, చెట్టు చూడండి ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడైతే గమనిస్తారు కదా, చూడండి మామిడికాయలు ఎంత తక్కువ కాసినాయి అనేది ఉదాహరణ ఇది. దీనికి వివిధ కారణాలు అయితే ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక కారణము. ఈ సంవత్సరం కాయలు తక్కువగా కాయడానికి వీళ్ళైతే చాలా కారణాలు అయితే చెప్తున్నారు. చూడండి, మీరు ఈ సంవత్సరం తోటను చూసినట్టయితే చెట్టుకు ఆకులు తప్ప కాయలు లేవు ఫ్రెండ్స్. ఇదిగో ఎక్కడో ఒక కాయ కనిపించక అది. ఇది గమనించగలరని నేను ఆశిస్తున్నాను.